ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, ఆడపిల్ల కడుపుకు వస్తున్న కసాయి మనుషులు. ఆడపిల్ల కడుపుకు వస్తున్న కసాయి మనుషులు. ఏమండి, ఒక అమ్మాయి ఉందండి, చిన్న పాప ఉంది. ఒక పాప, ఆ పాప తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా వయసు వస్తుంది, అంటే పెళ్ళి చేసుకునే వయసు వస్తుంది. తల్లిదండ్రులు గ్రహించి నా బిడ్డకు పెళ్లి వయసు వచ్చింది అని తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి అత్తగారింటికి పంపుతారు. అత్తగారింటికి పంపిన దాకా ఎంతో అన్యోన్యంగా మంచిగా భర్తతో జీవిస్తూ ఉంటుంది. వారిరువురు ఏకమవుతారు, అంటే భార్యాభర్తలు కలిసిపోతారు. భార్యాభర్తలు కలిసిపోయిన తర్వాత ఒక గర్భం అనేది ఆమెకు ధరిస్తుంది. ఆమె ఒక గర్భం ధరిస్తుంది. గర్భం ధరించిన తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది. ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆమె జన్మనిచ్చి మళ్ళీ తర్వాత గర్భం దాలుస్తుంది. అలాగే ఒక 5 మంది ఆడపిల్లలకు గర్భము దాలుస్తుంది, అంటే 5 మంది ఆడపిల్లల్ని కంటది. భర్త కోపంతో, నువ్వు నాకొద్దు, నాకు వంశోద్ధారకుడు కావాలి, అది నీ వల్ల వచ్చేగల లేదు అని భర్త భార్యతో గొడవ పడతాడు. అందుకు భార్య, నా చేతిలో ఏముందండి, భగవంతుడు ఎలా చేస్తే అలాగే కదా అని భార్య బాధపడుతుంది. భర్త తిట్టేసి వెళ్ళిపోతాడు. అంటే నేను అలాంటి వాళ్ళకు ఒక విషయం చెప్తాను. నేను ఒక వ్యక్తికి 1 ఎకరా పొలం ఉందండి. ఒక వ్యక్తికి 1 ఎకరా పొలం, ఉదాహరణ బాగా గమనించండి. ఒక వ్యక్తికి 1 ఎకరా పొలం ఉంది. ఆ వ్యక్తి సిద్ధపరుస్తాడు. ఆ వ్యక్తి పొలాన్ని సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచిన తర్వాత ఆ టైం వస్తుంది, అది విత్తనాలు వేసే టైం అనేది వస్తుంది. విత్తనం వేస్తాడు. విత్తనం వేసి, అంటే ఒక వరి విత్తనం వేస్తాడు, వరి పంట వేస్తాడు అనుకుందాం. ఆ వరి పంట వేస్తాడు. వరి పంట వేసిన తర్వాత ఆ పొలంలో ఏ పంట పండుతుందండి? వరి పంటే పండుతుంది. మిరప పంట అయితే రాదుగా. వేరుశనగ పంట వేసింటారు. వేరుశనగ పంట వేసిన తర్వాత వేరుశనగ పంటే వస్తుంది, వేరే పంట రాదు కదా. మరి నీ శుక్రకణం, అంటే నీలో నుండి ఏ శుక్రకణం అయితే వెళ్తుందో నీ భార్య గర్భంలోకి ఏ శుక్రకణం అయితే వెళ్తుందో ఆ శుక్రకణానికి దేహాన్ని ఇస్తుంది నీ భార్య. ఆ శుక్రకణానికి దేహాన్ని ఇస్తుంది. మరి నువ్వెలాగా అనుకుంటావు, నాకు వంశధారకుడు ఇస్తలేవు, నువ్వు ఇవ్వట్లేదు, నువ్వు అది నీ నుండి ఏ శుక్రకణం అయితే వెళ్తుందో ఆ శుక్రకణానికే నీ భార్య దేహాన్ని ఇస్తుంది. నువ్వు పొలంలో ఏ విత్తనం వేస్తావో ఆ పంటే వస్తుంది, కానీ వేరే పంట ఎలాగొస్తుందండి? బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. ఏముందంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో, యూదా తామారు నుండి పేరోసును కనెనోనిది. యూదా తామారు నుండి పేరోసును కనెనోనిది. అంటే యూదా గారే తామారు గర్భంలోకి పేరోసు శుక్రకణాన్ని వదిలాడు. యూదా గారు తామారు గర్భంలోకి పేరోసు అనే శుక్రకణాన్ని వదిలాడు. ఆ పేరోసు శుక్రకణానికి తామారు దేహాన్ని ఇస్తుంది. ఇంకొక మాట, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంది.
ఏంటండి మరి మగవారు అంటున్నారా? అవునండి, మగవారే. నీ గర్భంలో నుండి నీ భార్య గర్భంలోకి ద్వారా మీరు ఏకమైనప్పుడు శుక్రకణం ద్వారా నీ గర్భం నుండి విడుదలవుతుంది. అప్పుడు నీ భార్య ఆ శుక్రకణానికి దేహాన్ని ఇస్తుంది. అంటే నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ పంటే వస్తుందండి. ఈ విషయాన్ని చాలామంది తెలియరు. ఈ విషయానికి తెలియక నువ్వు నాకు ఆడపిల్లల్ని ఇస్తున్నావు, నేను వేరే పెళ్ళి చేసుకుంటాను, నాకు వంశధారకుడు కావాలి, అలాగా ఇలాగా అని చాలామంది మండిపడుతుంటారు, కోపమవుతుంటారు. ఒక విషయం చెప్తానండి, చాలామంది పిల్లలు కాక అల్లాడిపోతున్నారండి. ఆ ఆడపిల్లలు కూడా లేక చాలామంది అల్లాడిపోతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. పెళ్ళి కాని వాళ్ళతో ఒకసారి వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు పడే కష్టము, వాళ్ళు పడే బాధ. అంటే ఈ విషయము నాకు ఇంతకుముందు నేను మాట్లాడాలనుకోలేదండి. నాకు రాత్రి విషయం నేను గ్రహించాను. మా రూమ్లో చాలామంది ఉన్నారు. ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమా పేరు ఏంటంటే పిండం. ఒక సినిమా వచ్చింది అక్కడ. అరే పిండం సినిమా బాగుందని చాలామంది మా రూమ్లో అంటున్నారు. ఎలా ఉందో అని నేను చూశానండి పిండం సినిమా. దాన్ని బట్టి ఆలోచన చేస్తే దాంట్లో ఒక కసాయిగా అండి, అతనికి ఒక 4 ఆడపిల్లలు పుడతారు. మగపిల్లోడు కావాలి అని కత్తితో పొడిచి ఆ పిండాన్ని బయటికి తీస్తాడండి. కత్తితో పొడిచి ఆ పిండాన్ని బయటికి తీస్తాడు.